హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 5 రివ్యూ ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్. గైస్, బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి అబ్జర్వ్ చేశాను. బిగ్ బాస్ సీజన్ 7 కి సీజన్ 8 కి ద మేజర్ డిఫరెన్స్ వచ్చేసి బిగ్ బాస్ వాయిస్ ఓవర్. బిగ్ బాస్ వాయిస్ ఓవర్ సీజన్ 7 లో చాలా గంభీరంగా పర్ఫెక్ట్ గా బిగ్ బాస్ వాయిస్ ఓవర్ లో అన్ని ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ 7 సీజన్ వరకు ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చింది. బట్ బిగ్ బాస్ సీజన్ 8 అబ్జర్వ్ చేశారో లేదో చాలా క్యాజువల్ గా చాలా నార్మల్ గా ఉంది. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. యష్మి టీమ్కి అండ్ నైనికా టీమ్కి టాస్క్ 2 ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ 2లో ఏంటంటే రింగ్స్ ఇచ్చాడు, 5 రింగ్స్ ఇచ్చాడు ఈచ్ టీమ్ మెంబర్స్కి. అండ్ ఈచ్ టీమ్ మెంబర్స్ 1 పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి రింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రింగ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 3 కండిషన్స్ పెట్టాడు. ఫస్ట్ థింగ్, రింగ్ని చేత్తో పిక్ చేయొద్దు. సెకండ్ థింగ్, రింగ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ కావాలి, రింగ్ కింద పడకూడదు. థర్డ్ థింగ్, రింగ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చైన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వద్దు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ రింగ్స్ ఎవరు ఫస్ట్గా డ్రాప్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సో ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. యష్మిక టీం వచ్చేసి ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్ అనుకొని చెప్పేసి రింగ్స్ని ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నైనికా టీం వచ్చేసి బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేశారు టాస్క్ని. నో సోనియా అండ్ నిఖిల్ కన్వర్జేషన్. సోనియా వచ్చేసి నిఖిల్ని నేను ఎలిమినేట్ అయితే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పేసి నిఖిల్ని అడుగుతుంది. నిఖిల్ మటుకు నువ్వు అసలు ఎలిమినేట్ కావు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే లేవు నీకు, డెఫినెట్గా నువ్వు ఉంటావు అని చెప్తే, బట్ లేదు నేను అసలు ఎలిమినేట్ అవుతే నువ్వు ఫీల్ అవుతావు, నీ ఆన్సర్ చెప్పు అని అడుగుతుంది. సో నిఖిల్ అంటాడు ఎస్ డెఫినెట్గా ఫీల్ అవుతాను కొంచెం అని చెప్తాడు. సోనియా నిఖిల్కి సైడ్ ట్రాక్ పట్టిస్తుందా, సోనియా నిఖిల్కి సోప్ వేస్తుందా అంటే నా ఒపీనియన్లో ఎస్ అనే అనిపిస్తుంది. లైక్ సోప్ వేసి ఉంటే అవసరమైతే వాడుకోవచ్చు. అండ్ జస్ట్ లైక్ అవర్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్కి రితిక వేసినట్టు. గైస్, నాకు నిఖిల్ పర్సనాలిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిఖిల్ అసలు నిజంగా జెన్యున్గా ఉంటున్నాడా, 100% ఒరిజినల్గా ఉంటున్నాడా అంటే నాకైతే లేదు, కొంచెం యాక్ట్ చేస్తున్నాడే అనిపిస్తుంది. బికాస్ మనం ప్రీవియస్ కన్వర్జేషన్ చూస్తూ ఉంటే విష్ణుప్రియ కానీ లేకపోతే ఇప్పుడు సోనియా కానీ తనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. అండ్ ఆల్వేస్ నిఖిల్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ బిగ్ బాస్లో మటుకు నిఖిల్ డెఫినెట్గా చాలా సెటిల్గా ఆడుతున్నాడు అండ్ కుదిరితే అమ్మాయిలను అవాయిడ్ చేస్తున్నాడు. బట్ రియల్ క్యారెక్టర్లో మేబీ కైండ్ ఆఫ్ ప్లే బాయ్ కావచ్చు, కైండ్ ఆఫ్ చిల్ గాయ్ కావచ్చు. లెట్ us see ఎన్ని రోజులు మేకప్ వేసుకుని ఉంటాడో చూద్దాం. నెబెల్ అండ్ శేఖర్ కన్వర్జేషన్ అబౌట్ మణికంఠ. సో వీళ్ళిద్దరు మణికంఠ గురించి మాట్లాడుకోవడం ఏంటంటే, నెబెల్ చెప్తాడు బాగా రికవర్ అవుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, అరేతురే కొడుతున్నాడు, మంచిగా ఫుడ్ తింటున్నాడు, సో రికవర్ అవుతున్నాడు అయితే శేఖర్కి చెప్పాడు. శేఖర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎస్ డెఫినెట్లీ నాకు తెలిసి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మణికంఠ రికవరీ గురించి డెఫినెట్గా ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ తన ఎక్స్ప్రెషన్, తన పాస్ చూసి తను రికవర్ అవుతున్నది విధానం చూసి డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. లెట్ us see how he can come back. ఎస్, థర్డ్ అండ్ ఫైనల్ గేమ్ ఫర్ ద యష్మి అండ్ నైనికా. స్వింగ్ అవుతున్న రాడ్స్ పైన ఇటుకరాళ్ళు పేర్చాలి, ఎవరు ఎక్కువైతే పేరుస్తారో వాళ్ళే విన్నర్స్. సో ఇద్దరు కొంచెంసేపు ఫాల్ గేమ్ ఆడతారు. ఫాల్ గేమ్ ఆడాక నిఖిల్ వార్న్ చేస్తాడు ఫాల్ గేమ్ స్టాప్ చేయమని చెప్పేసి. సో ఫాల్ గేమ్ స్టాప్ చేశాక ఫైనల్గా ఎవరిదైతే కౌంట్ ఎక్కువ ఉందో వాళ్ళది విన్నర్గా అనౌన్స్ చేస్తాడు నిఖిల్, అండ్ దట్ ఈస్ యష్మి టీమ్. సో యష్మి టీమ్ని బిగ్ బాస్ కంగ్రాచులేట్ చేస్తూ నిఖిల్ టీం నుంచి మీరు ఒక మెంబర్ని తీసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే యష్మి డైరెక్ట్గా సోనియాని ఎలాంటి డౌట్ లేకుండా పిక్ చేసుకుంటుంది. సో సోనియా అసలు ఏం కష్టపడకుండా ఇప్పుడు టీంలోకి అండ్ యష్మి టీంకి డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చేశాడు. సో డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చాడు, సోనియా ఏం కష్టపడలేదు. సో సోనియా నిజంగానే డిజర్వా? ఇప్పుడు వేరే టీం మెంబర్స్ అందరు అడగాల సోనియా డిజర్వ్ అని చెప్పేసి ఓటింగ్ అని వెయ్యాలా అని చెప్పేసి. ఇలాంటి కన్వర్జేషన్ అర్లియర్ మనకి యష్మి చీఫ్ అయినప్పుడు సోనియా ఈ పాయింట్ రైజ్ చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్గా వస్తుంటాయి. ఇవి మన కర్మ అండ్ లక్ని బట్టి మనకు సిచ్యువేషన్స్ వస్తుంటాయి. వీ షుడ్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్ యాజ్ పర్ మై వ్యూ. బిగ్ బాస్ ముగ్గురు టీం మెంబర్స్కి మరో టాస్క్ ఇచ్చాడు, అదే జెండా క్రియేషన్. ముగ్గురు టీం మెంబర్స్కి ప్రతి ఒక్క టీం వాళ్ళ టీంని బట్టి జెండాని క్రియేట్ చేయమన్నారు. సో ముగ్గురు టీం మెంబర్స్ జెండాతో వచ్చారు. యష్మి టీం విత్ అఖండ, వీఆర్ ద బుల్, ఫైటర్స్ అని చెప్పి వచ్చారు. నిఖిల్ టీం మేము కిరీటం అని చెప్పి వచ్చారు. అండ్ నైనికా టీం వచ్చేసి అంతులేని వీరులం, ఇన్ఫినిటీ టీం అని చెప్పేసి వచ్చారు. బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లని మళ్ళీ కన్వర్జేషన్ రూమ్లోకి పిలిచేసి యష్మి టీంకి
బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఫస్ట్ బంపర్ ఆఫర్ వచ్చేసి మీరు పెద్ద టీం కాబట్టి మీరు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు డ్రాగన్ ఫ్లై రూమ్ ఉంది, ఎంజాయ్ చేయండి. సెకండ్ బంపర్ ఆఫర్ మీరు డిసైడ్ చేయొచ్చు ఎవరు ఏ పని చేయాలని చెప్పేసి అని అక్కడే బోర్డు పెట్టేసి నేమ్స్ ఇచ్చేసాడు యష్మికి. యష్మి ఎలాంటి ఆలోచన చేయకుండా నిఖిల్కి ఓన్లీ కుకింగ్ ఆఫర్ ఇచ్చేసి నిఖిల్ టీంకి ఓన్లీ కుకింగ్ ఆఫర్ ఇచ్చేసి నైనికా టీంకి కంప్లీట్గా హౌస్ హోల్డ్ వర్క్స్ రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా చేయాలని చెప్పేసి అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. సో నైనికా టీం అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. బికాస్ 12 మంది చేసే పని ఒక 5గురు చేయాలంటే డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. విష్ణుప్రియ అయితే అసలు యాక్సెప్ట్ చేసే మోడ్లోనే లేదు. అండ్ ఆల్రెడీ అభయ్ అండ్ కిరాక్ సీతకి గొడవ. మీరు ఏ పని చేసుకోవద్దన్నప్పుడు మీరు ఎలా కుక్ చేసుకుంటారో, కుక్ చేసిన అవి మేము ఎందుకు తోమాలి, సో మీరు ఎలాంటి పని చేయొద్దు, మీరు ఎలాంటి పని పెట్టద్దు, మీకు ఏం కావాలో మాకు చెప్పండి అని చెప్పేసి కిరాక్ సీత. గైస్ ఇది ఈరోజు రివ్యూ. అండ్ అసలు మీరు ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ చండికా సైనింగ్ ఆఫ్.